ఆయన వైసీపీ యంగ్ లీడర్. ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన హ్యాట్రిక్ ఓటములు నమోదు చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ హైకమాండ్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆయనకే ఆ పదవి ఎందుకు ఇచ్చారు? ఆయనకు పదవి ఇవ్వడం వెనుక అంత సినిమా ఉందా? మరి ఆ నేతకు సీనియర్లు సహకరిస్తారా? ఇంతకీ ఎవరా నేత? రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ పార్టీకి చెందిన కీలక లీడర్లు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎప్పుడు ఏ లీడర్ చేయిస్తారో తెలియని పరిస్థితి పార్టీలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పలు జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అంబటి రాంబాబుకు అప్పగించింది. అటు కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పేర్ని నానికి అప్పగించిన పార్టీ హైకమాండ్ ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు దేవినేని అవినాష్ కు అప్పగించారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో చాలా మంది మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ దేవినేని అవినాష్ కు జిల్లా బాధ్యతలు అప్పగించడంపై సొంత పార్టీలోనే జోరుగా చర్చ జరుగుతుందని సమాచారం. దేవినేని నెహ్రూ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు దేవినేని అవినాష్. ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన అవినాష్ పోటీ చేసిన ప్రతి చోట ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తండ్రి దేవినేని నెహ్రూతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. దాంతో అప్పటి సీఎం చంద్రబాబు అవినాష్ కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ టికెట్ సైతం ఇచ్చారు. కానీ అక్కడ కూడా అవినాష్ కు పరాభవమే ఎదురైంది. అనంతరం రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో అందులో చేరిపోయారు. మొన్నటి వరకు వైసీపీ విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా కొనసాగారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి 49,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసిన దేవినేని అవినాష్ కు ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో 7 సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ జిల్లాలో మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు లాంటి సీనియర్ లీడర్లు ఉన్నారు. మొన్నటి వరకు జిల్లాలో కీలకంగా ఉన్న సామినేని ఉదయభాను లాంటి లీడర్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ను నియమించారు. అయితే సీనియర్లను కాకుండా అవినాష్ కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే పార్టీలో సీనియర్లుగా గుర్తింపు పొందిన లీడర్లు ఇప్పుడు అవినాష్ చెప్పిన ఆదేశాలు పాటిస్తారా, ఆయన చెప్పినట్టు నడుచుకుంటారా అనే వాదనలు మొదలయ్యాయి. మరోవైపు అవినాష్ నియామకం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతుందట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. లీడర్లు కూడా ఆ పార్టీకి చెందిన వాళ్లే ఉన్నారు. దేవినేని అవినాష్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన లీడర్. ఆ వర్గం ఓట్లు దూరం చేసుకోవద్దంటే కమ్మ నేతకు పదవి ఇవ్వాలని పార్టీ పెద్దల ఆలోచనగా ఉందని సమాచారం. ఇక్కడ మరో వాదన సైతం వినిపిస్తుంది. పార్టీలో సీనియర్లు జిల్లా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేరని తెలుస్తుంది. రానున్న 5 ఏళ్లు పార్టీని నడిపించాలంటే తడిసి మోపెడవుతుంది. మొత్తంగా దేవినేని అవినాష్ మాత్రం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను సవాలుగా తీసుకున్నారట. ఇప్పటి వరకు పొలిటికల్ గా తనను తాను నిరూపించుకోలేకపోయారు కాబట్టి ఇదే లక్కీ ఛాన్స్ అని అనుకుంటున్నారట. ఆయనకు ఊహించని రీతిలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు దక్కాయి.
ఈ పదవిని పొలిటికల్ గా వాడుకోవాలని భావిస్తున్నారట. అయితే ఇప్పుడు దేవినేని చెప్పే ఆదేశాలు సీనియర్లు పాటిస్తారా, పార్టీని ముందుకు నడపడంలో సహకరిస్తారా అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.